నమస్తే, నేను ముఖేష్. సో ఇప్పుడు బిగ్ బాస్ షో ఒక రియాలిటీ షో అయితే జరుగుతుంది. మనం చూస్తూనే ఉన్నాం. స్టార్ మాలో ఇది ప్రసారం అవుతుంది. సో బిగ్ బాస్ అంటే ఒక 15 మంది జట్టుతో ఉండి దాంట్లో ఒక్కొక్క మనిషి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, ఆ మనిషి వ్యవహారం బాగా ఉందా, దాంట్లో ఇంకా అన్ని రకాల యాక్టివిటీస్ అనేవి ఉంటాయి. సో ఒక మనిషి వ్యక్తిత్వం ఎలాంటిది అనేది కూడా బయటపడే అవకాశం కూడా ఈ షోలో మనకు కనిపిస్తూ ఉంది. సో లాస్ట్ సండే స్టార్ట్ అయింది. ఈ సండే నిన్న శ్రేష్ఠి వర్మ కూడా ఎలిమినేట్ అయిన విషయాన్ని మనం చూస్తున్నాం. సో ఇంకా 14 మంది ఈ బిగ్ బాస్ షోలో ఆడుతున్నారు. సో ఎవరు విన్ అవ్వబోతున్నారు ఏంటి అనేది కూడా మనం తెలుసుకున్నాం. సో ముందు ఏంటంటే ఈ బిగ్ బాస్లో ఒక రోజుకి వారి రెమ్యునరేషన్ ఎంత అనేది నేను మీకు వివరిస్తాను. సో ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే రీతు చౌదరి ఒక డేకి 42,857 రూపాయలు తీసుకుంటుంది. అదేవిధంగా 1 వీక్ అంటే ఒక వారానికి కలిపి మొత్తం 3 lakhs అయితే ఆవిడకి రెమ్యునరేషన్ ఇస్తున్నామని చెప్పేసి, ఏది ఏమైనప్పటికీ కూడా బిగ్ బాస్లో వెళ్ళే వారికి రెమ్యునరేషన్ కూడా ఎంత ఉంటుంది అనేది కూడా చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. చూసే షోలకి వీళ్ళు ఫ్రీగానే చేస్తారా లేకపోతే ఎక్కువ డబ్బులు ఇచ్చి కూడా దాంట్లో చేస్తారంట కదా అని చెప్పేసి కొంత ప్రచారంలో అయితే ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసే వారికి ఎవరెవరికి ఎంత అనేది నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. అందులో భాగంగానే రీతు చౌదరికి పర్ డే ఇంత రెమ్యునరేషన్, అదే వన్ వీక్కి కలిపి మొత్తం 3 lakhs ఉంటుందని చెప్తున్నారు. అదేవిధంగా నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి సృష్టి వర్మ, మనందరికీ తెలిసిందే, నిన్ననే ఎలిమినేట్ అయ్యారు. సో ఆవిడ పర్ డే రెమ్యునరేషన్ 42,857 సేమ్. అదేవిధంగా ఆవిడకి కూడా ఒక వారానికి 3 లక్షలని కూడా చెప్తున్నారు. సో సృష్టి వర్మ ఎలిమినేషన్తో కొంత ఆవిడ బయటకు వచ్చి ఎవరెవరు దాంట్లో మంచి వాళ్ళు అని చెప్తే రాము రాథోడ్ ఒకరి 4-5 పేర్లు అయితే చెప్పడం అయితే జరిగింది. కొంతమంది కన్నింగ్గా ఆడే వాళ్ళ పేర్లు కూడా ఆమె బయట పెట్టడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి భరణి శంకర్. సో ఈ ప్రముఖ సీరియల్ యాక్టర్, నాకు గుర్తుంది స్రవంతి సీరియల్లో ఈయన విలన్గా చేసినట్టు గుర్తుంది. ఒక్క రోజుకి అయిన రెమ్యునరేషన్ 32,143 రూపాయలు, వారానికి 2,25,000 అని కూడా రెమ్యునరేషన్. ఇంతేనా లేకపోతే ఇవి అబద్ధాల నిజమా అని కొంతమంది అడుగుతున్నారు. కాకపోతే కొంత ప్రచారంలో జరుగుతున్నది నేను మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే చేసి చెప్పడం అయితే జరుగుతూ ఉంది. ఎందుకంటే బిగ్ బాస్ రియాలిటీ షోలో చాలా మంది ఎక్కువ పారితోషికం తీసుకుంటారని, ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటారని కొంత ప్రచారంలో ఉన్న విషయం ఏంటంటే బిగ్ బాస్ వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళని ఎవరు పట్టించుకోరని, వాళ్ళకి పెద్దగా బయట అవకాశాలు రావని కూడా కొంత ప్రచారంలో ఉంది. అది నిజమెంత అబద్ధం ఎంత అనేది గతంలో బిగ్ బాస్ 1 నుంచి 8 వరకు వెళ్ళొచ్చే వాళ్ళని అడిగితే తెలుస్తుంది. సో మొత్తానికైతే వాళ్ళ రెమ్యునరేషన్స్ ఎలా ఉంటాయని మీకు ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ చేయడానికి నేను మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది. సో భరణి శంకర్ గారిది అయితే పర్ డే రెమ్యునరేషన్ ఇంత ఉంటుంది, అదేవిధంగా వారానికి ఇంత ఉంటుందని మనం చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి సంజనాకి పర్ డే 32,143 రూపాయల రెమ్యునరేషన్, 1 వీక్కి 2,25,000 రూపాయలు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఆశ రెమ్యునరేషన్ మనం చూసుకున్నట్టయితే పర్ డేకి 32,143 రూపాయలు, ఒక వారానికి 2,25,000 రూపాయలు అయితే తను తీసుకుంటుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇమాన్యుయల్, మనకు అందరికీ తెలిసిందే జబర్దస్త్లో తనదైన స్టైల్లో కామెడీని పండించినటువంటి ఇమాన్యుయల్ పర్ డే రెమ్యునరేషన్ 28,571 రూపాయలు, వారానికి వచ్చేసరికి 2 లక్షల రూపాయలు అయిన రెమ్యునరేషన్. సో మొత్తానికి ఈ రెమ్యునరేషన్ని బట్టే వాళ్ళ ముందే అగ్రిమెంట్ ఉంటుంది అన్నట్టు, మీకు ఇంత ఇస్తాము మీరు ఓకే అయితేనే అది ప్రాసెస్ ఉంటుందని చెప్తా ఉంటారు. సో వాళ్ళకి నచ్చితేనే బిగ్ బాస్లో వెళ్ళడానికి కూడా ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు. కొంతమంది కూడా నాకు తెలిసినటువంటి కొంతమంది ప్రముఖులు కానీ ప్రముఖ యాంకర్లు కానివ్వండి, వాళ్ళకి ఆ షోలో రెమ్యునరేషన్ నచ్చక కూడా క్యాన్సిల్ అయినటువంటి పరిస్థితిని మనం కూడా కొంత బయట వార్తలు వచ్చాయి, అవి విన్నాము. సో ఇమాన్యుయల్కి అయితే పర్ డేకి ఇంత ఉంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి సుమన్ శెట్టి. ఇంకా బిగ్ బాస్ హౌస్లో ఈయన వ్యవహార శైలి కానివ్వండి అందరిని ఆకట్టుకుంటుంది. ఫైనల్ స్టేజ్ వరకు వెళ్ళే అవకాశం కూడా ఉంది, బిగ్ బాస్ విజేతగా నిలిచే అవకాశం ఉంది కూడా అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. సో మరి అది ఎంత దూరం పోతుంది అనేది మనం చూడాలి. సో సుమన్ శెట్టి రెమ్యునరేషన్ వచ్చేసి పర్ డేకి 28,571 రూపాయలు. సో సుమన్ శెట్టి మంచి యాక్టర్, మన పాత సినిమాల్లో చూస్తున్నాం, అందరికీ గుర్తొచ్చేది 7 బైజీ బృందావన కాలనీ, ఇలా
దాని తర్వాత జయం సినిమాలో తనదైన శైలిలో నటనతో ఆకట్టుకున్నటువంటి సుమన్ శెట్టి గారు ఇప్పుడు బిగ్ బాస్లో తనదైన శైలిలో ఒక ఆటనైతే ఆడుతూ ఉన్నారు. సో ఇప్పుడు అతని రెమ్యునరేషన్ వారానికి 2,00,000 రూపాయలు. సో మరి ఈయన కొంతమంది చెప్తున్నటువంటి విషయం ఏంటంటే బిగ్ బాస్ని ఎక్కువగా చూసేవాళ్ళు లాస్ట్కి చివరాఖరిగా గెలిచేది సుమన్ శెట్టే ఉంటాడు ఆ లిస్టులో అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. అదేవిధంగా నెక్స్ట్ తనుజా గౌడ. సో ఆవిడ ఫర్ డే రెమ్యునరేషన్ 28,571, వారానికి వచ్చేసి 2,00,000 రూపాయలు. సో మనం కొంతమందిని వరుసగా చూస్తున్నాం. సేమ్ రెమ్యునరేషన్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. కొంచెం హెచ్చు తగ్గులు కూడా ఏం లేవు. సేమ్ రెమ్యునరేషన్ ఇచ్చి తీసుకున్నట్టు కూడా కనిపిస్తూ ఉంది. సో మొత్తానికైతే వారానికి 2,00,000 రూపాయలు రెమ్యునరేషన్ అని చెప్పుకోవచ్చు. సో 24 గంటల ఆట మొత్తం లైవ్ టెలికాస్ట్ అవుతుంది. అదేవిధంగా ఈవినింగ్ అయితే స్టార్ మాలో కూడా టెలికాస్ట్ అవుతుంది, అది మనం చూస్తున్నాం. సో దీంట్లో ఈ ఆడే ఆటలో కొంతమంది గొడవలు పెట్టుకోవడం, తన్నుకోవడం, గుద్దుకోవడం ఇలా రకరకాలుగా జరుగుతూనే ఉన్నాయి. మనం సీజన్ 1 నుంచి 8 వరకు చూసాం. సో ఇప్పుడు ఇది ఎలా ఉండబోతుంది అనేది కూడా కొంత ఆసక్తిగా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా యూత్ని ఆకట్టుకుంటున్న ఈ బిగ్ బాస్ ఇంకా 103 రోజులు ఎలా ఉండబోతుందని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అదే నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి రాము రాథోడ్. మనకు తెలిసిన విషయమే, రాను బొంబాయికి రాను అనే పాట ఈ మధ్య కాలంలో చాలా ఫేమస్ అయింది. సో దాంట్లో ఆ పాటకి ముఖ్యంగా ఆ పాటతోనే గుర్తింపు పొందినటువంటి రాము రాథోడ్ ఆయన రెమ్యునరేషన్ కూడా సేమ్ ఇంచుమించుగా అందరిలాగానే ఉంది. ఫర్ డే రెమ్యునరేషన్ వారానికి వచ్చేసి 2,00,000 కూడా ఉంది. సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి హరీష్, కామన్ మ్యాన్. మన అందరికి తెలిసిందే బిగ్ బాస్ హౌస్లో కామన్ మ్యాన్స్ ఉండాలని చెప్పేసి ఒక 2-3 అయితే సెలెక్ట్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే హరీష్ని సెలెక్ట్ చేశారు. హరీష్ రెమ్యునరేషన్ చాలా ఎక్కువగా ఉంది, 42,857 రూపాయలు ఫర్ డేకి. అదేవిధంగా 1 వీక్కి 3 lakhs రూపీస్ అయితే అతనికి ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది ఈ షో ద్వారా. అదేవిధంగా దాము శ్రీజ. సో నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి దాము శ్రీజ. ఈవిడ రెమ్యునరేషన్ కూడా ఫర్ డేకి 42,857 రూపాయలు ఉంది. అదేవిధంగా 1 వీక్కి 3 lakhs రెమ్యునరేషన్ అయితే ఈవిడకి ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ పడాల, ఈయన కూడా కామన్ మ్యాన్. సో కామన్ మ్యాన్కి రెమ్యునరేషన్స్ ఎక్కువగా ఉన్నాయి యాక్టర్స్ కంటే కూడా. సో మనం చూస్తూ ఉన్నాం 42,857 రూపాయలు, వారానికి వచ్చేసి 3,00,000 రూపాయలు. సో మరి కామన్ మ్యాన్కి ఇంత ఎందుకు ఎక్కువ ఇచ్చారనేది కూడా కొంత సస్పెంటివ్గా ఉంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా తొందరలో అన్ని విషయాలు బయటపడతాయి. సో కామన్ మ్యాన్కి ఇంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి గల కారణాలు ఏంటని కూడా మనకు తెలియాల్సిన అవసరం ఉంది. సో అదేవిధంగా చూసుకున్నట్టయితే మనీష్కి వచ్చేసి కూడా ఇతను కూడా కామన్ మ్యాన్. ఇతనికి కూడా సేమ్ రెమ్యునరేషన్ ఉంది. కామన్ మ్యాన్ అందరికీ కూడా ఒకే రెమ్యునరేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఫర్ వీక్కి 3,00,000 రూపాయలు కూడా ఇతనికి ఇస్తున్నారు. అదేవిధంగా పవన్కి కూడా రెమ్యునరేషన్ కూడా 42,857 అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ప్రియా శెట్టికి కూడా 42,857. సో ఇట్లా కొంతమంది కామన్ మ్యాన్స్కి అయితే సేమ్ రెమ్యునరేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఎట్టకీలకు బిగ్ బాస్ ఒక్కొక్క కంటెస్టెంట్కి వారానికి 2,25,000 నుంచి 3,00,000 రూపాయల మధ్యలో ఇచ్చుకున్నట్టు పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో ఈ షో ఎలా ఉంది? ఈ షోపై మీ అభిప్రాయం ఏంటి? బిగ్ బాస్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ షోగా చూడొచ్చా? కొంతమంది ఈ షోని విమర్శిస్తూ ఉంటారు, ఇది ఒక దేనికి పనికిరాని షో అని కూడా విమర్శిస్తూ ఉంటారు. సో మీ కామెంట్లో తెలియజేయండి, బిగ్ బాస్ షో అనేది ఎలాంటిది, సో దీనివల్ల ఎంతవరకు బెనిఫిట్ ఉంటుంది సమాజానికి అనేది కూడా మీరు కొంత కామెంట్ రూపంలో చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు నడిచే బిగ్ బాస్ షోలో ఎవరు ఎక్కువగా బాగా ఆడుతున్నారు అనేది కూడా తెలియజేయండి. ఇప్పుడు ఫైనల్ విన్నర్ ఎవరైతే బాగుంటుంది అనేది కూడా ఒక కామన్ మ్యాన్గా ఓటు వేసి గెలిపించుకునే హక్కు మనకు కూడా ఉంది. సో ఎవరైతే బాగుంటుంది అనేది కూడా ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. సో దాన్ని ఉద్దేశించి తర్వాత ఎపిసోడ్లో మాట్లాడుతున్నాను. సో బిగ్ బాస్ 9లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి కంటెస్టెంట్లకి ఎంతెంత రెమ్యునరేషన్ ఇస్తున్నారు అనేది నేను మీకైతే ఇప్పుడైతే క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేశాను. సో చూద్దాం ఈ బిగ్ బాస్ షో అనేది రాను ఎలా ఆకట్టుకుంటుంది. ఇప్పుడైతే ఒక 1 వీక్ గడిచిన సంగతి తెలిసిందే, సృష్టి వర్మ ఎలిమినేట్ అయిపోయింది. సో మిగతా వాళ్ళు ఎలా ఆడతారు ఏంటి, మరి ఫైనల్ విన్నర్గా కామన్ మ్యాన్ ఉంటారా, లేకపోతే మనం అనుకున్నట్టు సుమన్ శెట్టి గారితో పాటు ఇంకెవరన్నా ఉంటారనేది చూద్దాం. సో బిగ్ బాస్లో ఉన్నటువంటి వ్యక్తుల రెమ్యునరేషన్లు అయితే నేను వెల్లడించాను. మీకు ఇంకేమైనా తెలిసి ఉంటే దాని మీద కామెంట్ చేయండి. ఎవరు విన్నర్ అయితే బాగుంటుందో తెలిస్తే చెప్పండి. థ్యాంక్ యూ.